హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విమల్స్ టెక్ టాక్. నేను మీ విమల్. వన్ ప్లస్ అనే ఒక బడ్జెట్ సెగ్మెంట్ నాట్ సిరీస్ టు నాట్ 6 అయితే తీసుకొస్తుంది. ఇది మనకు April 7th రోజు లాంచ్ అవబోతుంది అండ్ April 9th నుంచి వెళ్ళి ఆర్డర్స్ తీసుకుంటారు. ఇంకా ప్రైజెస్ ఏం రివీల్ అవ్వలేదు. వన్ ప్లస్ ఎప్పుడు కూడా తన బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్స్ ఈ నాట్ సిరీస్ తోటి తీసుకొస్తాయి. లాస్ట్ ఇయర్ జూలైలో మనకు నాట్ 5 రిలీజ్ అయింది. అలాగే ఈ ఏప్రిల్లో నాట్ 6 తీసుకొస్తున్నారు. ఈ నాట్ 5కి కొన్ని ఎన్హాన్స్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాసెసరే కానీ, రిఫ్రెష్ రేటే కానీ, బ్యాటరీ విషయంలో కానీ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చి అట్ ద సేమ్ టైం దాని యొక్క సక్సెసర్ని నాట్ 6 పేరు మీద రిలీజ్ చేస్తున్నారు. ఈ నాట్ 5కి నాట్ 6కి మధ్య ఏం అప్గ్రేడ్స్ జరిగాయి, ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు, మనకి ఏ బడ్జెట్లో రావచ్చు. జనరల్గా చూసుకుంటే నాట్ 5 మనకు ఒక 30 to 35,000 ఆఫర్స్ అన్ని అప్లై చేసినా కూడా 30 to 35,000లో వచ్చేస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నాట్ 6 అరౌండ్ 40,000 లోపే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆన్ ద సేఫర్ సైడ్ నేను చెప్పేది అంటే 35 to 40,000 మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక డీటెయిల్డ్గా మనము దీని యొక్క స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే కనుక మాత్రం మనం 1 by 1 చూద్దాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్పెసిఫికేషన్ గురించి మీకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం నాదొక చిన్న రిక్వెస్ట్. ప్రస్తుతం నాకు 116 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. వీలైనంత వరకు నా ఎఫర్ట్స్ అన్ని పెట్టి వీడియోస్ చేస్తున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో దట్ నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది ద అల్టిమేట్ ఆల్రౌండర్ అంటున్నారు. నేను చెప్పినట్టు ఇట్స్ లాంచింగ్ ఆన్ 7th April అండ్ ద సేల్ బిగిన్స్ ఫ్రమ్ 9th April. సో ఇది ఆక్సిజన్ ఓఎస్ తోటి వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 3 బ్లేజింగ్ చిప్స్ తోటి వస్తుంది. వన్ ఈజ్ ఫర్ టచ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఫర్ మన ప్రాసెసర్ అండ్ ద థర్డ్ వన్ వైఫై చిప్ అనమాట. దీనికి ఇది ఇంటిగ్రేటెడ్ చిప్ ఫర్ అన్ఇంటరప్టెడ్ కనెక్షన్. ఇది మనకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ దట్ ఈస్ స్నాప్డ్రాగన్ 8 సిరీస్లో Gen 4 తోటి వస్తుంది. వేరాజ్ నాట్ 5 చూసుకున్నట్లయితే Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. మనకు టచ్ రిఫ్లెక్స్ చిప్ ఎందుకు యూజ్ అవుతుందంటే స్మూత్ గేమింగ్ కోసం అండ్ అట్ ద సేమ్ టైం కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ యొక్క డెడికేటెడ్ చిప్ దట్ ఈస్ G2 వైఫై చిప్ యూజ్ చేయడం వల్ల వీళ్ళకు నెక్స్ట్ లెవెల్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఇది మనకు సెగ్మెంట్స్ ఫస్ట్ స్టడీ అండ్ స్మూత్ 165 FPS డిస్ప్లే తోటి వస్తుంది. 160 FPS ఫ్రేమ్ రేట్ ఉన్నప్పటికీ కూడా మనకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక ఈ ఫోన్ మొత్తంలోనే హైలైట్ అని చెప్పుకోవాలి అని అంటే మనకు బ్యాటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ది హైయెస్ట్ బ్యాటరీ దట్ ఈస్ 9000 mAh బ్యాటరీ ఇస్తున్నాడు మనకు, విచ్ లాస్ట్ అప్ టు 2.5 days ఆఫ్ పవర్ అన్నట్టు. అండ్ కంటిన్యూస్ యూట్యూబ్ వాచింగ్ చూసుకున్నట్లయితే 26.9 hours వరకు కూడా నాన్ స్టాప్గా మనం యూట్యూబ్ వాచ్ చేసేంత బ్యాటరీ పవర్ని అయితే ఇస్తుంది. ఇది ఒక మంచి అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాట్ 5లో చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ 6800 mAh వస్తుంది. కానీ ఇది ఒక పెద్ద అప్గ్రేడ్, 9000 mAh అప్గ్రేడ్ చేశారు. గేమింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సెగ్మెంట్స్ లార్జెస్ట్ గేమింగ్ పీసీ స్టైల్ 165Hz OLED డిస్ప్లే వస్తుంది. 1800 nits ఆఫ్ బ్రిలియన్స్ ఇన్ ద సన్లైట్ అండ్ 2 nits ఫర్ మిడ్ నైట్ స్క్రోలింగ్. అండ్ మనం ఎంత పెద్ద సన్లైట్లోకి వెళ్ళినా కూడా మనకు ఆ 1800 nits ఆఫ్ బ్రైట్నెస్ అనేది మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. వైఫై బూస్టర్ చిప్ యూజ్ చేశారు నేను చెప్పినట్టుగా. అండ్ 5G అడ్వాన్స్డ్ సపోర్ట్ దొరుకుతుంది ఇందులో. 3x ఇంటర్నెట్ స్పీడ్ విత్ ఫుల్ ఫోర్స్ కనెక్టివిటీ 24/7. ఇక దీనిలో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పర్ఫార్మెన్స్. సో పీక్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ ఇక మనం ర్యామ్ గురించి చూసుకున్నట్లయితే 12GB LPDDR5X ర్యామ్తో వస్తుంది. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ స్టార్టింగే 256GB నుంచి ఉంటుంది మనకు అప్ టు 512GB వరకు వస్తుంది. కెమెరా విషయంలో మంచి అప్గ్రేడ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ కోసం ఇందులో సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నాడు విత్ మల్టీ ఫోకస్ సెన్సార్. లో లైట్స్లో కూడా మంచి పిక్చర్ క్లారిటీ ఇస్తుంది. అండ్ రేర్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 4K 60 FPS వరకు కూడా మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చాడు. దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేసి ఉండాల్సింది. ఎందుకు అని అంటే 35,000 రూపీస్ బడ్జెట్ పెడుతున్నప్పుడు ఓన్లీ ఒక 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చేసి కాంప్రమైజ్ అవ్వమంటే చాలా కష్టము. సో ఒక 30 మెగాపిక్సెల్ ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. బట్
ఒక డీసెంట్ కెమెరా మాడ్యూల్ అని చెప్పుకోవచ్చు. మేబీ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమైనా చేంజెస్ ఉన్నప్పటికి కూడా మిగతా విషయాల్లో బ్యాటరీ విషయాల్లో అండ్ అట్ ద సేమ్ టైం ప్రాసెసర్ విషయాల్లో, రిఫ్రెష్ రేట్ విషయాల్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. కెమెరా విషయంలో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఉంటే బాగుండని నాకు అనిపించింది. అండ్ ఇక ఏఐ విషయానికి వస్తే ఇందులో మనకు ఏఐ ట్రాన్స్లేట్ ఉంటుంది, సమరైజ్ ఎనీథింగ్ ఇన్ రియల్ టైమ్, ఏఐ రైటింగ్ అసిస్టెంట్ వస్తుంది, అండ్ ఏఐ పాకెట్ స్కానర్ తోటి కూడా వస్తుంది. అండ్ ఇక డ్యూరబిలిటీ విషయానికి వస్తే ఇది మనకు ఐపీ రేటింగ్స్, మోస్ట్ కంప్లీట్ ఐపీ రేటింగ్స్ అదేంటంటే IP66, 68, 69 అండ్ 69K వాషింగ్ మిషన్ రెడీ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 6 years ఆఫ్ సాఫ్ట్వేర్ కమిట్మెంట్స్, ఓఎస్ అప్డేట్స్ కానీ, ప్యాచింగ్ అప్డేట్స్ కానీ, ఇంటర్నల్ అప్డేట్స్ కానీ 6 years వరకు మనకు వస్తాయి. ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మనం వాషింగ్ మిషన్లో వేసి తీసినా కూడా ఏం కాదు, అంత డ్యూరబుల్ అని చెప్తున్నారు. సో ఫైన్, ఎనీవేస్ గుడ్ అప్డేట్. అండ్ ఇక మనం వారంటీ విషయానికి వస్తే గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చినప్పటికి కూడా మీరు ఫోన్ వాడుతున్నంత కాలం త్రూఅవుట్ యువర్ లైఫ్ టైం మీకు ఎప్పుడు గ్రీన్ స్క్రీన్ వచ్చినా కూడా వాళ్ళు ఫ్రీగా రీప్లేస్ చేసి ఇచ్చేస్తారు. క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, లైఫ్ టైం డిస్ప్లే వారంటీ ఫర్ అన్ ఇండస్ట్రీ వైడ్ గ్రీన్ లైన్ ఇష్యూ. 400+ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ ఉంది, 1 year ప్రోడక్ట్ వారంటీ ఉంటుంది, అండ్ 15 days ఆఫ్ రీప్లేస్మెంట్. సో చూసారు కదా ఫ్రెండ్స్, OnePlus Nord 6 గురించి April 7th రోజు లాంచ్ అవుతుంది. మీరు మీ బడ్జెట్ కనుక అరౌండ్ ఒక 35,000 అనుకుంటే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కానీ బ్యాటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో గేమర్స్కి మాత్రం ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ కనుక ఒక 50,000, 55,000 అనుకుంటే కనుక మాత్రం కనుక మనకు 15R కానీ 15S కానీ ఆ దరిదాపుల్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ ఫోన్లో నాకు నచ్చిన ఒక 3 విషయాలు చెప్తాను. ఒకటి వచ్చేసి ప్రాసెసర్, సెకండ్ వన్ బ్యాటరీ, థర్డ్ వన్ డిస్ప్లే. ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మీరు కన్సిడర్ చేసుకుంటాను, ఇందులో నాకు బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అని అనుకుంటే కనుక మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ Nord 6 గురించి ఉన్న రివ్యూ. ప్రోడక్ట్ వచ్చాక నేను ఇన్ డీటెయిల్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. నా తరఫు నుంచి మళ్ళీ ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.